నేను కూడా అదే చెప్దాం అనుకుంటున్నా. అంటే నేను మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, యాక్చువల్గా అల్లు అర్జున్ని ఆయన ప్రత్యక్షంగా ఆయన ప్రమేయం ఏం లేదు బెనిఫిట్ షోకి వెళ్ళే విషయంలో. అయినప్పటికీ అది ప్రమాదవశాత్తే అనుకోవాలి సార్. ఎందుకంటే జరిగిన దానికి, యాక్సిడెంటల్గా జరిగిన దానికి అసలు ఎవరిని బాధ్యులను చేయలేం. అట్లాంటి అల్లు అర్జున్ విషయంలో పర్సనల్గా తీసుకొని ఆయన మీద కక్షపూరితంగా అరెస్ట్ చేయడం కావచ్చు, ఆ తర్వాత జైలుకు పంపడం కావచ్చు, దాని తర్వాత విచారణ నేపథ్యంలో మళ్ళీ చిక్కడపల్లి పిఎస్కి పిలిపించడం కావచ్చు, ఇట్లాంటివన్నిటిని ఎట్లా చూస్తారు? అందులో లాస్ట్ డే ఆఫ్ అసెంబ్లీలో 3 గంటల పాటు కేవలం అల్లు అర్జున్ గురించే మొత్తం మాట్లాడిండు. అంటే అసెంబ్లీలో చర్చ పెట్టాల్సినంత పెద్ద ఇష్యూ ఇది. 46 మంది చనిపోయారు మా గురుకులంలో. 46 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ తోటి గురుకులంలో చనిపోయారు పిల్లలు. అందులో ఒక పిల్ల 18 రోజులు నరకయాతన అనుభవించి చనిపోయింది. వాళ్ళని గురించి ఒక్క అరగంట చర్చ లేదు. అసలు ఒక రైతుకి సంఖ్యలు వేసి తీసుకెళ్లారు. చాలా అవమానకరం, బాధాకరం. ఒక రైతు అన్నం పెట్టే రైతుని తప్పు చేసి ఉండొచ్చు కాక, అందుకని రైతుకి సంఖ్యలు వేసి లాకెళ్ళారు. బజారు మీద చూసాం అవన్నీ. వీటి మీద చర్చ లేదు. హైడ్రామాలో కష్టపడి రూపాయి కూడబెట్టుకుని ఇల్లు కట్టుకున్న లేబర్ ఇల్లు, పేదల ఇల్లు గుడ్డలు పెత్తని ఇల్లు కూర్చొని దాని మీద చర్చ లేదు. ఇది ఎవడో అసదుద్దీన్ ఒక ఎదవ సన్నాసి బొండమొప్పి సన్నాసాడు ఎదవ, వాడు ఏదో అడిగాడట, వాడు అన్నాడట, వాడు ఆయన వెళ్తే చచ్చిపోయారని చెప్తే అయితే మన సినిమా హిట్ అని అన్నాడని ఆ సన్నాసి వాగితే ఆడొక ఎదవ. 24 గంటలు పోలీసులు పక్కకు తప్పుకుంటే ఒక హిందువు కూడా లేకుండా చేస్తాను అని వాగిన సన్నాసి, ఆ సన్నాసి మాటలకి ఈయన రెస్పాండ్ అయ్యాడట. బుద్ధి ఉండాలి వాడికి ఎదవ. ఏదో కోసం ఈయన రెచ్చిపోయి 3 గంటలు మాట్లాడటం, అంతకన్నా ఈయన ఏమనాలి? బుద్ధి ఇచ్చారని లేని విషయాలు తప్పితే. ప్లస్ అదే కాదు, పర్సనల్ ఎంజాయ్స్ అనే దానికి కారణం ఇది ఒకటే కాదు. ఢిల్లీలో మీటింగ్లో నేషనల్ ప్రెస్ తోటి మాట్లాడుతూ ఈయన ఏమన్నా అర్జున్ ఏమన్నా ఆర్మీలో బార్డర్లో ఫైట్ చేశాడా అని మాట్లాడతాడు. నువ్వు దేంట్లో ఫైట్ చేసావు? నువ్వు తెలంగాణకు సీఎం అయ్యావు, నువ్వు తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఎక్కడున్నావు? చంద్రబాబు పక్కన 2 కాళ్ళ సిద్ధాంతంలో కదా ఉన్నావు. నువ్వు ఎక్కడున్నావు? దాక్కున్నావు అక్కడ. నువ్వేం చించావని తెలంగాణ కోసం, నువ్వేమి చించావని నువ్వు సీఎం అయ్యావు? సోనియాని ఆ రోజు నోటికి వచ్చి తిట్టిన నోటితోటి ఇవాళ సోనియాని అమ్మ నా కాళ్ళు పట్టుకున్నావు, తంతే గాలిలో బుట్టలు పట్టు ఇక్కడ వచ్చి పడ్డావు. అంతేకాదు నువ్వేం చించావని, అతను ఐకార్ స్టార్ అవడానికి ఏం చించాడో ప్రజలు చూశారు. నువ్వేం చించావని అడిగితే ఎంతసేపు